హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బిగ్ బాస్ అయిపోగానే ఇంకా అక్కడితో అయిపోయిందని అనుకోకుండా నా ఛానల్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళడానికి నేను ఒక మంచి కంటెంట్తో వచ్చేసాను అనమాట. ఫ్యాక్ట్స్, మార్కెటింగ్ స్ట్రాటజీస్, వ్లాగింగ్ అండ్ హాట్ షార్ట్ టాపిక్స్ ఇట్లా మొత్తం అన్నీ కూడా డిస్కస్ చేస్తాను నా ఛానల్లోని. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. మరి ఇప్పుడు టాపిక్ ఏమనుకుంటున్నారా? 90s కిడ్స్ అనగానే గుర్తొచ్చేది ఏంటండి? అప్సరా అండ్ నటరాజ్ పెన్సిల్స్. స్కూలింగ్లో మనందరికీ కూడా ఖచ్చితంగా ఈ పెన్సిల్స్ లేకుండా అయితే స్కూలింగ్ అనేది అయితే వెళ్ళుండదు. అసలు ఈ పెన్సిల్స్ తాలూకా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్పే ముందైతే లైక్ చేసే వీడియో స్టార్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. డెఫినెట్లీ మై ఛానల్ విల్ ఎంటర్టైన్ యూ అండ్ మీకు తెలియని ఫ్యాక్ట్స్ కూడా నా ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్, 90s కిడ్స్ అనగానే నటరాజ్ అండ్ అప్సరా. మనందరిమీ కూడా ఖచ్చితంగా ఈ రెండు బ్రాండ్స్లో మనం పెన్సిల్స్ యూజ్ చేసి ఉంటాం కదా. అసలు ఈ పెన్సిల్ స్టార్ట్ చేసింది ఎవరు? ఈ పెన్సిల్స్ మధ్య కాంపిటీషన్ ఎందుకు వచ్చింది? అసలు ఎలాగా స్టార్ట్ అయ్యింది అనేది అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఈ పెన్సిల్ స్టార్ట్ చేసేది హిందుస్థాన్ పెన్సిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ముంబైలోని. అయితే వీళ్ళు ముగ్గురు అనమాట, సాంఘ్వి, రామ్నాథ్ మెహ్రా అండ్ మన్సూక్ అని. అయితే నటరాజ్ పెన్సిల్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అసలు అప్పటికే గ్రోత్ స్టార్ట్ అవుతున్న టైంలో, అంటే 1980s to 1990s ఒక ఎఫోర్డబుల్ మార్కెట్లో నటరాజ్ పెన్సిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రెడ్ అండ్ బ్లాక్ లైన్స్ తోటి చాలా ఎఫోర్డబుల్ ప్రైస్తో ఒక మంచి క్వాలిటీ దింపారు దీన్ని. అయితే ఎక్కడో స్కూల్ మొత్తం, ఇండియా మొత్తం చాలా వరల్డ్ వైడ్ ఇంకా ఇండియా వైడ్గా ఈ పెన్సిల్ అనేది అయితే చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబీకుల దగ్గర నుంచి అంతకు ఎఫోర్డబుల్ ప్రైస్లో, అంటే మిడిల్ క్లాస్ అవనివ్వండి, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఎఫోర్డబుల్ ప్రైస్లో దొరికిన పెన్సిల్ నటరాజ్ పెన్సిల్. సరే, ఈ పెన్సిల్ అయితే మార్కెటింగ్ చాలా బాగా వెళ్ళింది. యాడ్స్ అయితే చాలా అట్రాక్టివ్గా వెళ్ళింది, ఒక యూనిక్నెస్ని అయితే క్రియేట్ చేసింది. కానీ వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది, సరే ఇప్పుడు ఇంత ఎవాల్వ్ అయింది కదా, ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్కి మంచిగా ఎవాల్వ్ అవుతున్నారు. లోవర్ మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్కి ఇట్లా ఎవాల్వ్ అవుతున్న టైంలో వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది. రేపొద్దున్న వీళ్ళలానే వేరియస్ పెన్సిల్ బ్రాండ్ వాళ్ళు కాంపిటీషన్కి దింపితే వీళ్ళకి ఎలాగా అని చెప్పి ఆలోచించినప్పుడు వీళ్ళే ఒక ఓన్ బ్రాండ్ని ఇంకొంచెం బెటర్ క్వాలిటీతో, అంటే బెటర్ అని చెప్పకూడదు, బెస్ట్ క్వాలిటీతో దించారు. అదే అప్సరా పెన్సిల్. సో హై స్కూల్ స్టూడెంట్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక క్వాలిటీ ఎఫోర్డ్ చేయాలి, ఇంకా మంచి పెన్సిల్ రావాలి, ఈ పెన్సిల్ అయితే డార్క్గా రాస్తుంది అనుకునే పెన్సిల్లో ఫస్ట్ అప్సరా పెన్సిల్. ఖచ్చితంగా అప్సరా పెన్సిల్ చాలా బాగుంటుందండి, డార్క్గా రాస్తుంది. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా దీని మీద ఇంకా డార్క్ బ్లాక్ని దించారు, జెట్ బ్లాక్ అని చెప్పచ్చు. సో 1990s అప్పుడే మిడిల్ క్లాస్ మొత్తం రైజ్ అవుతూ ఉంది కదా, ఒక మంచి స్మూతర్ పెన్సిల్. పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఒక బెటర్ థింగ్స్ ఇవ్వాలని, ఒక బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచించి ఎవాల్వ్ అవుతున్న సమయం అన్నమాట. అలాంటి టైంలో ఈ బ్రాండ్ని దించారు. ఈ బ్రాండ్ని ఎప్పుడైతే లాంచ్ చేశారో చాలా డిఫరెన్స్ చూసారనమాట. అంటే వాళ్ళ ఓన్ కంపెనీయే వాళ్ళ కాంపిటీషన్ బ్రాండ్ వేరే వాళ్ళకి వెళ్ళకుండా వీళ్ళే కాంపిటేటివ్ బ్రాండ్ కింద అప్సరా పెన్సిల్ దించారు. ఎస్, నటరాజ్ అండ్ అప్సరా పెన్సిల్ బోత్ బిలాంగ్స్ టు సేమ్ హిందుస్థాన్ పెన్సిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది మాత్రమే. సో వాళ్ళ కాంపిటీషన్ బ్రాండ్ని వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా వీళ్ళే ఆ మార్జిన్ కూడా క్యాచ్ చేసుకోవడానికి చాలా తెలివిగా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఆలోచించి నటరాజ్ అండ్ పెన్సిల్ బ్రాండ్ని సేమ్ కంపెనీ వాళ్ళు దించారు. సో నటరాజ్ అనేది ఒక అఫోర్డబుల్ బ్రాండ్ అయితే అప్సరా అనేది ఒక ప్రీమియం బ్రాండ్ కింద వాళ్ళే మంచిగా యూనిక్గా క్రియేట్ చేసి దించారు. సో నిజంగా స్మార్ట్ పీపుల్ ఆల్వేస్ స్మార్ట్ థింకింగ్ అంటారు కదండి. మన కాంపిటీషన్ మనమే రూల్ చేసుకోవాలి, మన కాంపిటీషన్ మనమే క్రియేట్ చేసుకోవాలి అని ఒక ఫస్ట్ ప్లేస్లో ఒక మంచిగా ఆలోచించి ఒక యూనిక్ థాట్తో, ఒక స్లీక్ డిజైన్తో, ఒక డార్క్ పెన్సిల్ కింద, డార్క్ జెట్ బ్లాక్ పెన్సిల్ కింద ప్రతి ఒక్కరికి ఎఫోర్డబుల్ ప్రైస్లో, అంటే ఇప్పుడు నటరాజ్ పెన్సిల్ ఒక 1 రూపీ అనుకోండి, అప్సరా పెన్సిల్ ఒక 3 రూపీస్కి వచ్చేది. సో 90s కిడ్స్ అనగానే ఖచ్చితంగా మనకు గుర్తొచ్చే పెన్సిల్స్ ఇవి మ్యాండేటరీ కదా. మనం స్కూల్లో కానీ, సోషల్ స్టడీస్లో కానీ, లేదా మన బయాలజీలో కానీ మన డయాగ్రామ్స్ గీయడానికి ఖచ్చితంగా యూస్ చేసే ఉంటారు. సో మీకు కూడా అట్లా యూస్ చేసి ఉంటే మీ ఫేవరెట్ పెన్సిల్ అయితే కామెంట్ డౌన్ చేయండి. ఇవైతే ఈ రోజు నుంచి నా ఛానల్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో రావాలనుకుంటున్నాను. సో ఫస్ట్ టాపిక్ ఒక 90s, ఒక నాస్టాల్జియా టాపిక్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో దిస్ ఈజ్ టుడేస్ ఫ్యాక్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఫ్యాక్ట్ వీడియోస్. మీకేమనిపించిందో ఈ వీడియో చూడగానే కామెంట్ డౌన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ.